హాయ్ హలో దోస్తులందరికీ బాగున్నారు అందరూ. నేను నా ఆలోచనలు అనేటువంటి నాకు నచ్చిన అలాగే మీరు మెచ్చేటువంటి మరో మంచి వీడియో ద్వారా మీ ముందరికి వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఏదైతే సినిమాకు సంబంధించినటువంటి పోస్టరు అతికిచ్చినటువంటి పోస్టరు గోడపైన అతికిచ్చినటువంటి సినిమా పోస్టర్ని గమనించినట్టయితే ఆ పోస్టరు అతికిచ్చినటువంటి గోడ వైపు అతికించినటువంటి పోస్టరు చాలా పారదర్శకంగా మాత్రమే ఉంటుంది. దానికి ముందు మనకు కనపడేటువంటి పోస్టర్కి ముందు భాగం మాత్రం వివిధ రకాల రంగులతో ఆ నటుడు నటించినటువంటి విలక్షణమైనటువంటి ఏదైతే ఆయన హావభావాల్ని ఆయన నట స్వరూపాన్ని ఆ పోస్టర్ పైన ముద్రించి ప్రేక్షకులని వాళ్ళు ఆకట్టుకొని థియేటర్కి రాబట్టుకుంటారు. మిత్రమా, ఈ పోస్టర్కి సంబంధించిన సినిమా పోస్టర్కి సంబంధించిన దాన్ని చూసి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, నటించిన వ్యక్తి నిజ జీవితంలో ఆయన ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ కూడా నటించిన సినిమాలో ఆయనకు వచ్చినటువంటి పాత్ర ద్వారా ఆయన క్యారెక్టర్ నిర్ణయిస్తారు. మిత్రమా, అలానే మనం ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికి కూడా నిజ జీవితంలో మనం ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికి కూడా ఆ పోస్టర్కి లాగానే ముందున్న కలర్లు ముందు ఏవైతే ఆ కలర్లతో ఆ సన్నివేశంలో ఆయన నటించినటువంటి నటనకి వాళ్ళు నిర్ణయించేటువంటి ఆయన హావభావాలకి నిర్ణయించినటువంటి ఏదైతే క్యారెక్టర్ని ఆయన నటించినప్పుడు ఏదైతే ముద్రణ చూపించారో అలానే మనకు కూడా క్యారెక్టర్ని సమాజం నిర్ణయిస్తుంది. మిత్రము, మనం ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ కూడా మన నిజ జీవితంలో వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ పరంగా మనం ఎప్పుడైతే మాట్లాడినటువంటి మాట విధానము లేదా ప్రవర్తించినటువంటి ప్రవర్తనను లేదా వాళ్ళతో వ్యవహరించిన వ్యవహార తీరు ఇలా ప్రతి ఒక్కటి ముడిపడి ఉంటాయి. ఆ ముడిపడినటువంటి ప్రతి దాన్ని బేస్ చేసుకొని మన క్యారెక్టర్ నిర్ణయిస్తారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు కాకుండా మన నిజ జీవితంలో ఆ పోస్టర్కి వెనకాల గోడకు అతికించినటువంటి గోడకు ఉన్నటువంటి తెలుపు లాగానే మనం పారదర్శకంగానే ఉంటాం, కానీ వాళ్ళు మాత్రం మన క్యారెక్టర్ని నిర్ణయిస్తారు సినిమాలో లాగా.